నేను 4 రోజుల క్రితం ఒక వేశ్యతో సెక్స్లో పాల్గొన్నాను. కండోమ్ వేసుకున్నాను, కానీ వెంటనే జారిపోయింది. అయినా సెక్స్ని ఆపలేదు. 4 నిమిషాల పాటు స్ట్రోక్స్ ఇచ్చాను. వీర్యం యోనిలో పడకుండా బయట పడేశాను. ఇప్పుడు నేను అడిగేది ఏమిటంటే, వీర్యం యోనిలో అవ్వకుండా బయట పడేశాను కనుక నాకు వేసి నుంచి హెచ్ఐవి కానీ వీడీ కానీ వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే యోనిలో వీర్యం కలిస్తేనే హెచ్ఐవి కానీ వీడీ కానీ వస్తాయంటారు. ఈ రోజు వరకు నాకు ఎటువంటి బాధ లేదు. నాకు రోగం రానట్లేనంటారా? చాలా మందిలో అపో ఏంటంటే, స్త్రీ యోనిలో వీర్యం పడితేనే రోగాలు వస్తాయి, స్త్రీ యోనిలో పడితేనే. అలా పడకుండా బయటపడేస్తే ఏ రోగం రాదు. అందుచేత కొంతమంది చేస్తారంటే కండం వేసుకోకుండా పాల్గొని వీర్యం పడిపోయి తీసి బయట కాచేసి నాకు రాదు అనుకుంటారు. దిస్ ఇస్ రాంగ్, టోటలీ రాంగ్. వీర్యం యోనిలో పడిందా బయట పడేశారా అనేది కాదు. కండం సరిగ్గా వేసుకున్నారా లేదా, సెక్స్ పూర్తి వరకు తొడిగారా లేదా అనేది ముఖ్యం. లేకపోతే కండం వేసుకోకపోతే వీర్యం పడ్డా పడకపోయినా సరే వాళ్ళకి హెచ్ఐవి అంటే హెచ్ఐవి రావచ్చు, వీడి జబ్బులు ఉంటే అవి రావచ్చు. ఇప్పుడైనా నాకు ఇంతవరకు రాలేదు కనుక నేను వీర్యం బయటపడేసాం కనుక నాకు ఇంతవరకు ఏ జబ్బు లేకుండా ఐఎమ్ సేఫ్ అంటున్నాడు ఆయన. చెప్పలేదు. ఎందుకంటే హెచ్ఐవి అనేది వెంటనే కనబడదు. అసలు కొంతమందికి 5 సంవత్సరాలు పడుతుంది మామూలుగా హెచ్ఐవి సంబంధించిన బాధలు కనబడాలంటే 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. 10 సంవత్సరాలకి ఏ బాధ కనబడదు. అంతమంది రోగం లేదన్నా 10 ఏళ్ళకి ఒక్కసారి ఉరిమినట్లు పిడుగు పడ్డట్లు కాంప్లికేషన్ మొదలవుతాయి. అది ఇంకా అందుకని ఈ రోజుల్లో హెచ్ఐవి సోకిందా లేదా అని తెలుసుకోవాలంటే హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్టు, రక్త పరీక్ష, సెక్స్లో పాల్గొన్న 10 రోజులు చేయించుకుంటే దాంట్లో పాజిటివ్ ఉంటే జబ్బు వచ్చినట్లు లేకపోతే రానట్లు 10 రోజులనే. పూర్వకాలం 3 నెలలు అయితే కానీ చెప్పగలిగేవాళ్ళు కాదు. ఓన్లీ యాంటీబాడీ టెస్ట్. ఇక్కడ ఆర్ఎన్ఏ టెస్ట్ చేస్తే మాత్రం అంతకాలం ఆగే పని లేదు. ఈ 10 రోజులు మాత్రం తెలియదు. ఈ 10 రోజులు మాత్రం తెలియదు. మన రొటీన్ టెస్ట్ దొరికే హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. అది కాకుండా ఇంకా రాకుండా ఉండాలంటే పెప్ ట్రీట్మెంట్ అంటాం. సెక్స్ అనుకోకుండా సెక్స్లో పాల్గొంటే కండం వేసుకోపోతే, ఒకవేళ కండం వేసిన కండం జారిపోతే చిరిగిపోతే అలాంటప్పుడు ఏం చేయాలంటే పెప్ ట్రీట్మెంట్ అంటాం, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్. దాంట్లో టెనఫెరు, ఎంట్రెస్టిన్ అనే 2 మందుల కాంబినేషన్ బిళ్ళలు ఉంటాయి. టెనఫెరు, ఎంట్రెస్టిన్ ఆ 2 మందుల కాంబినేషన్ బిళ్ళ వితిన్ 1 or 2 అవర్స్ వేసుకుంటే, వితిన్ 1 or 2 అవర్స్ వేసుకుంటే 100% జబ్బు సోకదండి. ఒకవేళ మనిషి హెచ్ఐవి ఉన్నవాళ్ళు అయినప్పుడు కూడా, ఫుల్గా హెచ్ఐవి ఉన్న మనిషి అయినప్పుడు కూడా జబ్బు సోకదు. అలా కాకుండా ఒకవేళ కుదరలేదు అనుకోండి, 72 గంటల్లాగా లోపల కూడా వేసుకోవచ్చు, 72 అవర్స్ లోపల కూడా వేసుకోవచ్చు. ఏది టెనఫెవిర్, ఎంట్రెస్టిన్ కాంబినేషన్ బిళ్ళ రోజుకొకటే. అలాగా డైలీ వేసుకోవాలి. ఎన్ని రోజులు? 25 రోజులు వేసుకోవాలి. 28 days వేస్తే. కానీ మనకి ఇంకా తెలుసుకోవడం కోసం 10 రోజులకి హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే ఆ జబ్బు సోకినది తెలిసిపోతుంది. అయినప్పటికీ ఒకసారి మారేయటం కనుక ఆ ట్యాబ్లెట్స్ 28 days పూర్తి చేయాలి. ఏం సరే టెస్ట్ మనం తెలియడానికి 10 రోజులు పడుతుంది కనుక 10 టెస్టులో వెంటనే మందు వేసుకోవడం కరెక్ట్ ప్రొసీజరు. 10 రోజులు వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. వెంటనే మందు మొదలెట్టాలి. అంతేగాని ఆ వీర్యం బయటపడేసా కనుక రాదనుకోవడం ఇది కాదు. అలాగే వీడీ డిసీజ్, గన్నేరియా, సిఫిలిస్, షాంక్రైట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి జబ్బులు కూడా అవి కూడా వారం రోజుల్లో 10 రోజుల్లో బయటపడవచ్చు. ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. అంచేత అవేం కాదు. ఎప్పుడైనా గుర్తించండి, అపరిచిత వ్యక్తులతో సెక్స్లో పాల్గొంటే తప్పకుండా కండం పర్ఫెక్ట్గా వాడాలి. ఏ మందులు వచ్చినా ఈ మందు వెంటనే వాడుకోవాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.